నదులు అంటారు కదా, రివర్స్ పుడతాయి అన్నట్టు. ఇది ఒక స్ట్రీమ్. స్నోలో సింక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కనిపిస్తున్నాయి. ఈ చిన్న ప్యాచ్ క్రాస్ అవ్వాలంటే ఆల్మోస్ట్ మోకాల వరకు ఉంది స్నో. ఈ మౌంటైన్ నుండి గుర్తుగా మన లైఫ్లో ఉన్న 99% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడితే. ఇంకో 1% ఆఫ్ చేసినందుకు వస్తుంది. నిన్న హైక్ చేసిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకొని రికవర్ అయ్యి ఇవాళ ఇంకో హైక్కి వెళ్తున్నాం. ఇలాంటి విల్డర్నెస్ అండ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూస్తున్నప్పుడు నా బాడీ టైర్డ్ అయినా కూడా నా మైండ్ మాత్రం పుష్ చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ 500 feet ఎలివేషన్ హైక్ చేశాక దూరంలో మౌంటైన్ స్లోప్ మీద డాల్ షీప్ కనిపిస్తున్నాయి. ఇవి మనకి రెగ్యులర్ గా కనిపించే బ్లాక్ అండ్ బ్రౌన్ షీప్ నుండి చాలా డిఫరెంట్. ఇవి హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ లో ఇంకా ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్లేసెస్ లో సర్వైవ్ అవుతాయి. గడ్డి లేదంటే చిన్న చిన్న చెట్లు తింటూ సమ్మర్ లోనే కాదు వింటర్ లో కూడా చాలా డీప్ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ లో ఇవి సర్వైవ్ అవుతాయి. ఎలా అంటారా, వింటర్ లో ఒక మౌంటైన్ మీద నార్త్ కన్నా సౌత్ సైడ్ సన్లైట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది. అలానే గాలి వల్ల కొన్ని పార్ట్స్ ఆఫ్ ది మౌంటైన్స్ లో అసలు స్నో హోల్డ్ అవ్వదు. అట్లాంటి ప్యాచెస్ లో కూడా ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ డీప్ స్నో ఉన్నా కూడా వాటిని తవ్వేసి వాటి కింద ఉన్న చెట్లని గడ్డిని తింటూ ఉంటాయి. ఇలాంటి రగ్గెడ్ అండ్ స్టీప్ టెరెన్స్ లో ఉన్న వీటిని హంట్ చేయడం చాలా కష్టం. గన్ని లోడ్ చేసి ట్రిగ్గర్ స్క్వీజ్ చేసినంత ఈజీ కాదు వీటిని హంట్ చేయాలంటే. కొన్ని వేల అడుగులు కొన్ని రోజులు మౌంటైన్స్ లో క్యాంప్ చేస్తే గానీ వీటిని హంట్ చేయలేము. మనం మౌంటైన్స్ లో హైక్ చేస్తున్నప్పుడు పైకి వెళ్తున్న కొద్ది స్నో పెరుగుతూ ఉంటుంది. కొన్ని స్నో ప్యాచెస్ చూడడానికి నార్మల్ గా కనిపించినా కూడా చాలా జాగ్రత్తగా అడుగేయాలి. ఇలాంటి హై ఎలివేషన్ మౌంటైన్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నా కూడా మస్తు ఫ్రెష్ ఉంది చిచ్చా. నిన్న హైక్ చేసిన దానికన్నా ఇవాళ మస్తు మజా వస్తుంది. నిన్న 2 కూడా ఉండే, కొద్దిగా అడ్రినలిన్ రష్, యూనో చిన్న చిన్న హైడ్ అవుట్స్ బుషెస్ నుండి వెళ్తున్నా కదా. ఇవాళ ఇది మొత్తం ఓపెన్ ఉంది. అక్కడ అవలాంచ్ పడింది. ఇట్లాంటి ప్లేస్లో కొద్దిగా విజిబిలిటీ చాలా ఎక్కువ దూరంగా అనిపిస్తుంది, దూరంగా ఏమున్నాయని. ఆపోజిట్ మౌంటైన్లోనైతే ఇందాక ఒక 10 or 11 డాల్ షీప్ ఉండే. ఇట్లాంటి హై ఎలివేషన్లో ఉంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి తింటే. స్నో మెల్ట్ అవుతున్నప్పుడు లేదంటే స్నో చాలా ఎక్కువ పడితే పైన ఆ బరువుకి కిందికి రోల్ అవుతూ ఉంటాయి. మౌంటైన్స్ మూవ్ అవుతుంది అంటారు కదా, సేమ్ థింగ్. రాళ్ళలో చాలా జాగ్రత్తగా నడవాలి. కాళ్ళు బెంకడానికి ఈజీగా ఉంటుంది. మంచి ఛాన్స్. లాస్ట్ సీజన్ నుండి ఫ్రీజ్ అయ్యి ఇంకా చెట్టు మీదనే ఉన్న బ్లూబెర్రీస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మంచి ఆకులు వచ్చి ఫ్రెష్ బ్లూబెర్రీస్ వస్తాయి జూలై ఆగస్ట్లో. ఇప్పుడు ఇవాళ రివర్కి ఇటు సైడ్ వచ్చినాం మనం. బ్యూటిఫుల్ హైక్ సో ఫార్. ఇట్లా ఆ చిన్న స్నో ప్యాచ్ నుండి కట్ చేసుకుని అటు పైకి వెళ్దాం. ఈ రాక్కి మధ్యలో స్నో ఉంది. ఈ కొద్దిగా స్నో క్రాస్ అయ్యి అటు సైడ్ వెళ్ళాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాక్కి మధ్యలో ఎంత డెప్త్ ఉందో తెలియట్లేదు. సో మనం ఏం చేస్తామంటే చిన్నగా స్నో మీద పాక్కుంటూ వెళ్దాం. చూస్తే ఫ్లాట్ అనిపిస్తుంది కానీ డీప్ స్పాట్స్ ఉన్నాయి. స్నో కూడా చాలా డీప్ ఉంది. ఇంకా లోపలికి ఉంది స్నో. క్రాల్ అయితే వెళ్దాం. సో మాక్సిమం మనం మొత్తం బాడీ మీద ఉన్నాం కాబట్టి మన సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. స్నోలో సింక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అయినా కూడా కొద్దిగా సింక్ అవుతున్నా. పెద్ద హోల్ చేస్తాం ఇక్కడ. చల్లగా ఉంది. ఇగో ఇట్లా గ్యాప్స్ ఉన్నాయి అనుకో, ఇది స్నోతో కవర్ అయితే మనకు అసలు తెలీదు మనం ఎంత లోతులో ఉన్నామో. పైకి వెళ్ళి ఇంకా వ్యూ మస్త్ అవుతుంది అటు సైడ్. అక్కడెక్కడో కింద వ్యాలీ నుండి పైనకి హైకింగ్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 3 గంటలు అవుతుంది. ఇంకా పోతూనే ఉన్నాం. ఇట్లాంటి మౌంటైన్స్ ఆల్ డే ఆల్ నైట్ హైక్ చేస్తాను నేను. ఇంకా బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యాలీ ఉంది. మనం హైక్ చేసి ఒక స్టాపింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినాం. బట్ మన స్నాక్ ఆఫ్ చాయిస్ ఆరెంజ్ ఇంకా క్యాష్యూ. ఒక ఆరెంజ్ స్లైస్ తీసుకుని
ఒక క్యాష్యూ చిన్న బైట్ తీసుకొని స్నాక్ తిని ఒక చిన్న మంచి నాప్ వేసి మౌంటైన్స్ చూస్తాం. ఇంకొద్దిగా హైక్ చేయాలనిపించింది. ఇంకా క్లోజర్ వచ్చిన బట్ అక్కడ రివర్ క్రీక్ స్టార్ట్ అవుతుంది. సో వెనకాల చిన్న క్యానియన్ ఉంది. పైకి వెళ్తూ ఉంటే దారా అంటారా స్ట్రీమ్ అంటారా ఆ రివర్ బెడ్ అనేది సన్నగా అయిపోతుంది. సో మనకి స్టార్టింగ్ అనిపిస్తుంది. ఇట్లాంటి ప్లేసెస్ నుండి ఇట్లాంటి హై మౌంటైన్స్ నుండి నదులు అంటారు కదా రివర్స్ పుడతాయి అన్నట్టు. ఇది ఒక స్ట్రీమ్. ఇంకో సైడ్ ఇంకో గ్లేషియర్ ఉంటే అదొక స్ట్రీమ్. వావ్, ఈ మ్యాజెస్టిక్ మౌంటైన్స్ అసలు మంచి హైక్ చచ్చా. వావ్, మాటల్లో చెప్పడం చాలా కష్టం. గో ఇక్కడే మూసపోతాం. కాలు ఇట్లా పడితే స్నో అసలు డీప్ లేదన్నట్టు అనిపిస్తుంది కదా. ఈ చిన్న ప్యాచ్ క్రాస్ అవ్వాలంటే ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు ఉంది స్నో. ఆల్రెడీ వచ్చిన పాత్ లోనే క్రాస్ అవుతున్నా ఈజీగా ఉంటుందని. ఇదంతా ప్యాచ్ క్లియర్ చేసి మనం ఆ గ్రావెల్ పిట్ పైనకి వెళ్ళాలి. అక్కడే మనం బ్యాగ్, వాటర్ బాటిల్, స్నాక్స్ ఉన్నాయి. అది పిక్ చేసుకుని ఇంకో 2-3 మైళ్ళు నడిస్తే గానీ మనం కిందికి రీచ్ కామా. అక్కడ కింది నుండి వచ్చినా నేను. ఆ స్నోలో చిన్న చిన్న అడుగులు కనిపిస్తున్నాయా, ఒక్కొక్కటి మోకాళ్ళ పైనుండి వేస్ట్ వరకు ఉన్నది డెప్త్. ఓకే చిచాస్, వీడియో మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇంకా మంచి హైక్స్, ఇంకా మంచి బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూపిస్తాం ముందు ముందు. సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మనకి చాలా మంచి హైక్ ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చినందుకు ఈ మౌంటైన్ నుండి గుర్తుగా ఒక చిన్న రాక్ పిక్ చేసుకుందాం. ఏది రాక్ ని వెతుకుంటూ మనం ఇంకా పైకి వెళ్తున్నాం. ఇట్లానే ట్రిక్ చేస్తూ ఉంటాయి మౌంటైన్స్. ముందుకి రా, పైకి రా. ఇది వాష్ చేస్తే మంచిగా ఉంటుందేమో. ఆల్రెడీ 2 చిన్న రాక్స్ పిక్ చేసుకున్నాం. యా, కొన్ని రాక్స్ దగ్గర పెట్టుకున్నాం. థ్యాంక్ యూ, బ్యూటిఫుల్ అలాస్కా. అయిపోయింది, ఇప్పుడు పోతున్నా ఇంకా. బాయ్. ఇది చాలా చిన్నది కానీ గ్లేషియర్ లేక్స్ ఇట్లానే ఫామ్ అవుతాయి.